హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిక్ ద డేస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారత రైల్వేల ప్యాసింజర్ క్యారేజ్లను ఎక్కడ తయారు చేస్తారు? ఆన్సర్ పెరంబూర్. పెరంబూర్లో కనుక చూసినట్లయితే భారత రైల్వే ప్యాసింజర్ క్యారేజ్లను తయారు చేయడము జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ 17. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి మన భారతదేశంలో కనుక చూసినట్లయితే 17 రైల్వే జోన్స్ కలవు. నల్ల రత్నం అని దేనికి పేరు? ఆన్సర్ బొగ్గు. అంటే బొగ్గు కనుక చూసినట్లయితే నల్ల రత్నం అని చెప్పేసి పేరు రావడము జరిగింది. రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయ పరిశ్రమ. రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయ పరిశ్రమ ఎక్కడ ఉంది? ఆన్సర్ యలహంక. అంటే యలహంకలో కనుక చూసినట్లయితే రైలు చక్రాలు ఇరుసులు తయారు చేయడము జరుగుతుంది. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. వారణాసిలో కనుక చూసినట్లయితే డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ చేయడము జరుగుతుంది అక్కడ. బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రేడ్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రేడ్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జనుము. ఏంటండి? జనుము. జనుము కనుక చూసినట్లయితే బంగారు పీచు దీనిని బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రేడ్ రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి పేరు రావడము జరిగింది. నైరుతి ఋతుపవనాల కాలము. ఆన్సర్ జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. అంటే ఇక్కడ నైరుతి ఋతుపవనాల కాలం చూసినట్లయితే జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రము. ఆన్సర్ మహారాష్ట్ర. 2011లో కనుక చూసినట్లయితే మన భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర. నెక్స్ట్, వరదలు సంభవించడానికి ప్రధాన కారణము. ఆన్సర్ భారీ వర్షపాతము. అంటే వర్షాలు ఎక్కువ కురవడమే వరదలు సంభవించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ కర్ణాటక. కర్ణాటకలో చూసినట్లయితే ప్రధానంగా గంధపు చెక్క ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఇవి. ఆన్సర్ మేఘాలయ, సిక్కిం. అంటే రైల్వే మార్గాలు లేనటువంటి రాష్ట్రాలు ఏవి అని అంటే మన భారతదేశంలో మేఘాలయ మరియు సిక్కిం. మేఘాలయ, సిక్కింలో రైల్వే మార్గాలు అనేవి లేవు. నెక్స్ట్, 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత. ఆన్సర్ 74.4%. అంటే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసినట్లయితే ఇండియాలో అక్షరాస్యత శాతము 74.4% కలదు. కలకత్తా నగరము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690. 1690 సంవత్సరంలో కనుక చూసినట్లయితే కలకత్తా నగరంను స్థాపించడము జరిగింది. 2011లో జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత? ఆన్సర్ 31.20%. అంటే 2011లో కనుక చూసినట్లయితే 31.20% జనాభా కలదు మన ఇండియాలో. ఏ జనాభా అండి? పట్టణ జనాభా. ఇండియాలో కనుక పట్టణ జనాభా కనుక చూసినట్లయితే 2021లో జనగణన ప్రకారము 31.20% కలదు. అతిపెద్ద గ్రహం.
గురుడు. నెక్స్ట్ అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు. నెక్స్ట్ ఇండియాలో అతిపెద్ద నది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గంగా. ఇండియాలో అతిపెద్ద నది కనుక చూసినట్లయితే గంగా. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాల కాలము జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్ షిల్లాంగ్ ఏ కొండల మీద ఉంది? బాసి. నెక్స్ట్ కారాకుయి ఎడారి ఎక్కడ ఉంది? ఆన్సర్ చైనా. చైనాలో కనుక చూసినట్లయితే కారాకుయి ఎడారి కలదు. కృష్ణా నది పుట్టిన స్థలం మహాబలేశ్వరం. నెక్స్ట్ శ్రీనగర్ పట్టణము నుండి ప్రవహించే నది ఆన్సర్ జీలము. అంటే శ్రీనగర్ పట్టణం నుంచి ప్రవహించే నది అంటే జీలం అండి. అయితే నది పేరు జీలము. అయితే జీలం నది కనుక చూసినట్లయితే ఇది శ్రీనగర్ పట్టణం నుంచి ప్రవహిస్తుంది. నెక్స్ట్ భారతదేశము శ్రీలంక నుంచి విడిపోయే చోటు ఆన్సర్ ఇందిరా పాయింట్. అంటే భారతదేశం కనుక చూసినట్లయితే శ్రీలంక నుంచి విడిపోయే చోటు ఏది అని అంటే ఇందిరా పాయింట్. భారతదేశము మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి అంటే ఫస్ట్ రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1853. 1853లో మొదటగా రైలు మార్గాన్ని ప్రారంభించడము జరిగింది. పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశము ఆన్సర్ భారతదేశం. అంటే మన భారతదేశం కనుక చూసినట్లయితే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య రాడిక్లిప్ లైన్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? ఆన్సర్ 1947. అంటే ఇక్కడ భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య రాడిక్లిప్ లైన్ను 1947లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతము ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎత్తైన పర్వత ప్రాంతము ఏ రాష్ట్రంలో కలదు అని అంటే హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం సిక్కిం. రెండవ పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము ఉక్కు కర్మాగారాల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశము ఆన్సర్ రష్యా. అంటే ఇక్కడ రెండవ పంచవర్ష ప్రణాళికను అనుసరించి ఇనుము ఉక్కు కర్మాగారాల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించిన దేశం ఇది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రష్యా. రష్యా దేశము ఈ ఇనుము ఉక్కు కర్మాగారాల నిర్మాణంలో బిలాయేలోని కర్మాగార నిర్మాణానికి సహకరించింది. నెక్స్ట్ క్వశ్చన్, మెకన్లీ పర్వత శిఖరము ఏ ఖండంలో ఎత్తైనది? ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్ ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్థం బౌద్ధ సన్యాసుల మఠం? ఆన్సర్ బీహార్. అంటే బీహార్ రాష్ట్రంకు యొక్క పేరునకు అర్థం ఏంటి అని అంటే బౌద్ధ సన్యాసుల మఠం అని అర్థము. నెక్స్ట్ ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రము ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ కింది వానిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఎలహంక. ఇక్కడ నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అంటే ఎలహంకలో కలదు. కజిరంగా నేషనల్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ అసోం. నెక్స్ట్ అన్నపూర్ణ 1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి ఆన్సర్ హిమాలయం. నెక్స్ట్ భారతదేశము ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ 80 degrees 4 Celsius మరియు 37 degrees 6 ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. నైరుతి ఋతుపవనాల కాలము
జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ వరదలు సంభవించడానికి ప్రధాన కారణము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే వరదలు సంభవించడానికి ప్రధాన కారణంగా దేన్ని చెప్పవచ్చును అని అంటే భారీ వర్షపాతం, అంటే ఎక్కువగా వర్షాలు కురవడం వలన ఇవి వరదలు సంభవించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ కర్ణాటక. గంధపు చెక్క కనుక చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఇది ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది. భారత్లో తేయాకు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ అస్సోం. అంటే భారత్లో కనుక చూసినట్లయితే తేయాకు తోటలు ఎక్కువగా అంటే అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది అని అంటే అస్సోం అని చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.